జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయం ఓ తెగింపుతో కూడింది. మంచికా చెడుకా అనేది రేపొద్దున తేలాల్సి ఉంది. ఎందుకంటే నేను అంత సంక్షేమాలు ఇచ్చాను కాబట్టి ప్రజలందరూ నాకు ఓట్లేస్తారని భావించేటటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మరి ఎమ్మెల్యేలు మారుస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకైతే ఇంతవరకు సమాధానం లేదు. కాబట్టి ఆ చర్చ నడుస్తూనే ఉంటుంది. తాజాగా చూస్తే గోదావరి జిల్లాలో పక్కన తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుని క్లీన్ స్వీప్ చేస్తామంటుంటే అలాంటి చోట్ల కూడా ధైర్యంగానే తెగింపుతోనే మార్పు చేర్పులు చేస్తున్నారు. అందులో కీలకమైనటువంటిది గోపాలపురంలో తానేటి వనితకి, అలాగే కొవ్వూరులో వచ్చేటప్పటికి వెంకట్రావుకి అన్నటువంటిది, అంటే అడుదిడి చేయడం అన్నటువంటి కాన్సెప్ట్ నడుస్తోంది. మరికొన్ని చోట్ల దాదాపు 4-5 చోట్ల తొలగింపు, కొత్త వాళ్ళకి ఇవ్వడం, ఇట్లాంటి ప్రయత్నాలు. ఓవరాల్గా చూస్తుంటే సర్వేలు లేకపోతే ఆలోచనలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిది. కానీ గ్రౌండ్ లెవెల్లో మార్పులు చేర్పులు వీటి వల్ల ఎదురబోయేటటువంటి సమస్యలు ఆలోచించే చేస్తున్నారా, లేకపోతే తన ఇష్టారాజ్యంగా చేస్తున్నారా అంటే ప్రజలు మాత్రం తను ఆలోచించి చేస్తారనేది వైసీపీ వాళ్ళు నమ్ముతారు. తను నియంతృత్వంగా చేస్తున్నారన్నట్టు తెలుగుదేశం మీడియా ఫోకస్ చేస్తుంది. బట్ ప్రజలు ఈ మార్పు చేర్పుల్ని అంగీకరిస్తారా లేదా అన్నటువంటి మాత్రం రేపు ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.